ప్రజా పాలన విజయోత్సవాలకు కేంద్ర మంత్రులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలంటూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి వెళ్లారు. ప్రజాపాలన విజయోత్సవాలకు కేంద్ర మంత్రులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలంటూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు ఫోన్ లైన్ అందిస్తారు. నాగరాజు. త్రిపుర కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తయినందున ఇప్పటికే ప్రజాపాలన సంక్షేమ పండుగలు చేసుకుంటున్నాయి. ఈ రోజు 9వ తారీఖు అంటే గత 3 రోజులు జరుగుతున్నాయి. 9వ తారీఖు కూడా చివరి రోజు ఉండడంతో హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వానించడం జరిగింది. అదే నేపథ్యంలో అనంతరం అంటే కిషన్ రెడ్డిని కలిసిన అనంతరం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి కూడా కొద్ది క్షణాల క్రితమే రావడం జరిగింది. ఇక ఇటు ప్రజా సంక్షేమ పాలన చాలా అభివృద్ధి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంటే, ఇటు మాత్రం ఇరు పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ప్రభుత్వం అందించిన ఫలాలన్నీ శూన్యమని చెప్పి ఇటు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రజాపాలన ఈ సంబరాలు జరుపుకోవడం ఏంటి అని చెప్పి అన్ని పూర్తి కాకముందే అన్ని సంక్షేమ ఫలాలు అందకముందే పూర్తి కావడం జరుపుకోవడం ఏంటి అని చెప్పి రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అదే నేపథ్యంలో ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహ శంకుస్థాపనకి అంటే విజయోత్సవాలకి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠగా మారింది. లోపల మాత్రం కొద్ది క్షణాల క్రితం ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మరియు గౌరవ సలహాదారు వెంకట్రావు లోపల కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇప్పటికీ గంట సేపటి నుంచి కూడా భేటీ అయిన దాఖలా మనకు జరుగుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఇటు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం రెస్పాన్స్ ఇస్తాడో అని మాత్రం ఒక సస్పెన్స్ గా మారింది. ఇప్పటికీ అంటే ఆ తెలంగాణ ప్రభుత్వంలో గతంలో చేసిన పాలనకి ఇప్పటికి పాలన వ్యతిరేకత ఇటు పలు పార్టీలు విమర్శించినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రజా విజయోత్సవ పాలనకి వస్తాడా రాడా అన్నట్టు మాత్రం ఒక సస్పెన్స్ గా మాత్రం నెలకొంది. ఇంకా కొద్ది క్షణాల్లో ఇటు మీడియా ముఖంగా వచ్చి పొన్నం ప్రభాకర్ వచ్చి ఏం చెప్తాడో మాత్రం చాలా సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికి మాత్రం భేటీ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు వచ్చి పొన్నం ప్రభాకర్ ఏం రెస్పాన్స్ ఇచ్చాడో ఎలా స్పందించాడో మాత్రం అని వెయిట్ చేస్తున్న జరిగింది. అయితే ఇంతగాని మాత్రం అతనికి వస్తే కేసీఆర్ ఏమన్నాడు, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో మాత్రం తెలుసుకోండిగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి మాత్రం ఇటు ఈ సంక్షేమ ఫలాలు కూడా ఇప్పటికే అందరికీ అందలేదు. ఇప్పటికీ అందలేంది కాబట్టి ఈ 6 గ్యారంటీలు కూడా ఇంకా ప్రజలకి అందలేదు. ఏ రకంగా ప్రజాపాలన సమరాలు చేస్తారంటూ కూడా ఇటు ప్రతి పక్షాలు కూడా విమర్శించడం జరుగుతున్నాయి. ఇదే రకంగా ఉత్కంఠగా మారినది. ఇంత ఏం సమస్య నిలయంలో కూడా ఈ సంక్షేమ పాలన చేయడం ఏంది అన్నట్టు కూడా విమర్శలు చేస్తున్నాయి. కానీ ఓవరాల్ గా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాత్రం బయటకు వచ్చినాక వెయిట్ చేయాలి. కేసీఆర్ ఎలా స్పందించాడో మాత్రం ఏమన్నాడో రెస్పాన్స్ మాత్రం వెయిట్ చేయాల్సింది. త్రిపుర. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.